వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులు మరికొద్ది సేపట్లో జమ. మార్చి 21 సమయానికి చూస్తున్నాం. ఎవరెవరికి ఎంతెంత మేర జమ కానున్నాయి చిన్న వివరణ. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్. ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లులను విడుదల చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు 6,200 కోట్ల రూపాయలని చెల్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లుగా మనం నిన్నటి నుంచి అయితే చూస్తూ ఉన్నాం. అయితే ఈ పెండింగ్ బిల్లులు ఎవరెవరికి ఎంతెంత మేర జమ కానున్నాయి అనేటువంటి విషయం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇందులో భాగంగా నేడు జమ అయ్యేటువంటి పెండింగ్ బిల్లుల్లో ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ అమౌంట్లు, అదేవిధంగా జీపీఎఫ్ అమౌంట్లు, ఏపీజీఎల్ఐ లోన్లు సంబంధించినటువంటి మొత్తాలు అయితే ఈరోజు జమ కాబోతున్నాయి. అయితే ఈ సిపిఎస్కి సంబంధించినటువంటి అమౌంట్లు అయితే 2 రకాలుగా జమ అయ్యేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా సిపిఎస్కి సంబంధించి మిస్సింగ్ క్రెడిట్స్ అమౌంట్స్ అయితే మన ఈ గత మార్చి అనగా ఈ మార్చి 13వ తారీఖున కూడా 2 నెలలకి జమ అయినట్లుగా మెసేజ్లు కూడా ఉద్యోగులకి ఫోన్లకి రావడం జరిగింది. అదేవిధంగా ఇంకా మిగిలిపోయినటువంటి ఆ బకాయిలు కూడా ఈరోజు జమ అవుతాయి. అదేవిధంగా ఈ సిపిఎస్కి సంబంధించి పార్షియల్ అమౌంట్స్ 25% విత్డ్రా అమౌంట్ ఎవరైతే పెట్టుకుని ఉన్నారో అటువంటి వారికి కూడా రావడానికైతే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఉద్యోగుల యొక్క జీపీఎఫ్ అమౌంట్లు కూడా ఈరోజు జమ అవుతాయి. ఈ జీపీఎఫ్ అమౌంట్లు కానీ సిపిఎస్ అమౌంట్లు కానీ గత జనవరి 11వ తారీఖున సంక్రాంతి కానుకగా విడుదల చేసినటువంటి ఈ మొత్తాల్లో కూడా ఇవి 2 ఉన్నాయి. అయితే ఈసారి కొత్తగా ఏపీజీఎల్ఐకి సంబంధించినటువంటి క్లోజర్స్ కానీ ఏపీజీఎల్ఐ లోన్స్ అమౌంట్ కానీ ఈ దఫా అయితే మార్చిలో చెల్లించబోయేటువంటి అనగా నేడు చెల్లించబోయేటువంటి విడతల్లో ఈ ఏపీజీఎల్ఐ అమౌంట్లు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ పెండింగ్ బకాయిలు ఉద్యోగులకు సంబంధించినటువంటి మొత్తాలకి చెల్లించడం పెండింగ్ బకాయిలు ఎలా అవుతాయి, ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలు, డిఆర్ బకాయిలు, అదేవిధంగా ఎస్ఎస్ బకాయిలు చెల్లింపులు ఉండాలి కదా అని కొంతమంది ఉద్యోగ పెన్షన్ల వాదన. అయితే గత ప్రభుత్వంలో ఈ జీపీఎఫ్ అమౌంట్లు కానీ అదేవిధంగా సిపిఎస్ అమౌంట్లు కానీ ఏపీజీఎల్ఐ అమౌంట్లు కానీ వివిధ రకాల సంక్షేమ పథకాలకు వాడుకున్న సంగతి తెలిసిందే. వాటన్నిటినీ నేడు కుటుంబ ప్రభుత్వం అయితే ముందుగా వాటిని చెల్లిస్తోంది. వాటిని ఈ జీపీఎఫ్ అమౌంట్లు, సిపిఎస్ అమౌంట్లు, ఏపీజీఎల్ఐ అమౌంట్లు క్లియర్ అయిన తర్వాత మిగిలిపోయినటువంటి మెడికల్ బిల్సు, ఆ యొక్క సరెండర్ లీవ్ బకాయిల్ని, అదేవిధంగా ఉద్యోగుల డిఆర్ బకాయిల్ని చెల్లిస్తుంది. ఆ తర్వాత 11వ పిఆర్సి బకాయిలు కూడా చెల్లింపులు తర్వాతే ఉన్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి ముందుగా ఈ యొక్క పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్లు అయితే చెల్లించుకుంటూ వస్తున్నాయి. కాబట్టి త్వరలోనే ఈ పెండింగ్ బిల్లులు ముఖ్యంగా డిఆర్ బకాయిలు, అదేవిధంగా సరెండర్ లీవ్ బకాయిలు కూడా చెల్లించడానికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఉద్యోగులకు నేడు జమ అయ్యేటువంటి ఈ చెల్లింపులు అయితే గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎవరి ఖాతాలో కనుక జమ అయినట్లయితే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తద్వారా అది మన మిత్రులందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.